హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఉమాశ్రీ క్లోజెట్ డిజైన్స్. ఇవాల్టి ఈ వీడియోలో మనం ఈ పంకిన్ థీమ్డ్ డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలి అండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వెరైటీ డిజైన్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాము. అండ్ బాడీ పార్ట్ వచ్చేసి నార్మల్ రెగ్యులర్గా మనం పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఒకలా తీసుకుంటాం కదా. సో అలానే తీసుకున్నాం కాబట్టి నేను బాడీ పార్ట్ అయితే నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. నార్మల్గా మనం ఎలా అయితే తీసుకుంటామో అలా తీసుకుంటే సరిపోతుంది. ఇందులో మోడల్ అయితే ఏం లేదు. జస్ట్ ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టుకోము అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్ వేసాం అండ్ హై నెక్ పెట్టేసాము. అంత చిన్నపిల్లలకి అంతకన్నా ఇంకేం డిజైన్ ఉంటుంది నెక్. సో వాళ్ళు కూడా అలానే చెప్పారు, సో మనం అలా చేసాము. అండ్ దీనికి ఏంటంటే ఇది షిమ్మరీ నెట్ అనేది క్లాత్ అనేది మనం యూజ్ చేయడం జరిగింది. సో మనకి ఆర్మ్స్ దగ్గర సైడ్ జాయింట్స్ దగ్గర గుచ్చుకుంటాయి కాబట్టి నేను అలాగా పీసులు రాకుండా ఉంటాయి అండ్ వాళ్ళకి గుచ్చుకోకుండా కంఫర్ట్గా ఉంటాయి అని చెప్పేసి నేను అలా డిజైన్ చేశాను. అంటే కుట్టి తిరిగేసేసుకుంటే మనకి వాళ్ళకి గుచ్చుకోకుండా ఇరిటేషన్ లేకుండా ఉంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి బాటమ్ పార్ట్లో పెటల్స్ అనేవి మనం ఎలా చేసుకుంటామంటే, ఫర్ సపోజ్ మనకి టోటల్ ఫ్రాక్ లెంత్ షోల్డర్ నుంచి ఒక 20 అనుకోండి, 10 బాడీ పార్ట్ అది తీసేస్తాం, లెస్ చేసేస్తే ఇంకా 10 ఉంది కదా. సో ఆ 10 లెంత్ తోటి మనం సర్కిల్స్ అనేవి కట్ చేసుకుంటాం. ఫస్ట్ పేపర్ కట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు దాంతో 2 పీసెస్ తీసుకొని రౌండ్గా మనం స్టిచ్ చేసుకోవాలి. అండ్ మిడిల్లో ఒక చిన్న కట్ ఇచ్చేసుకొని అన్నిటినీ కూడా మనం తిరగేసేసుకోవాలి. ఓకేనా? ఇలాగా ఇవేంటి అంటే మనం ముందు రోజు చేసి పెట్టుకొని దాని మీద ఏదైనా వెయిట్ పెడితే అవి అణిగిపోతాయి. లేదు మనకు అంత టైం లేదు అనుకుంటే కనుక వీటి మీద ఒక పేపర్ పరిచేసి మనం ఐరన్ చేసుకుంటే సేమ్ ఇలాగా అణిగిపోతే అప్పుడు మనకి స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ లైనింగ్ వచ్చేసి నేను ఫస్ట్ 1 మీటర్ తీసుకున్నానండి. సో మనం ఎంత లెంత్ అయితే కట్ చేసుకున్నాం 10 కదా, 10 లెంత్తో మనం సర్కిల్స్ కట్ చేసుకున్నాం కదా, అలాగా లైనింగ్ కూడా కట్ చేసుకుంటాం. అండ్ ఒక సైడ్ పట్టికి ఒక సైడ్ నడుము ఖర్చుకి మనం లైన్ డ్రా చేసుకుని అంతవరకు మర్చ్ చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం పావించు వెడల్పుతోటి లైన్స్ అనేవి డ్రా చేసుకుంటాము. పావించ్ లైన్తో లైన్స్ డ్రా చేసుకుంటే అంటే పైన కింద 2 వైపులా మనం లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి ఆ పీసెస్ అనేవి జాయింట్ చేసుకునేదానికి చాలా ఈజీగా ఉంటుంది. సీక్వెన్స్లో ఒక లైన్లో వస్తాయి అన్నమాట. సో పైనుంచి కిందకి మనం 1/2 ఇంచ్ వెడల్పుతోటి పైనుంచి కిందకి లైన్స్ డ్రా చేసుకుని బార్కి లైన్లు అయితే మనం కట్ అలా స్కేల్ యూస్ చేస్తూ లైన్స్ డ్రా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నాకు ఒకవైపుకి 27 వచ్చాయి. ఓకే, అలాగా కట్ చేసుకుంటాం. ఇంకా అర్థమైంది కదా. లైన్స్ డ్రా చేసుకుంటాం పావించి గ్యాప్ తోటి. అండ్ ఆ లైన్స్ అనేవి మనం స్కేల్ యూస్ చేసి డ్రా చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. సో నడుం లూజ్ ఎంత ఉందో చూసుకుని అంతవరకు లైన్స్ డ్రా చేసుకుని సైడ్స్ కట్ చేసుకున్నా ఇబ్బంది లేదు. ఓకే, మనం ఇందాక ఒక సైడ్ డ్రా చేసాం కదా లైన్స్, ఇప్పుడు రిమైనింగ్ 1 సైడ్ కూడా డ్రా చేసుకోవాలి. ఇది ఓన్లీ ఫ్రంట్ పార్టేనండి నేను మీకు చూపిస్తున్నది లైనింగ్. అండ్ బ్యాక్ పార్ట్లో కూడా మీరు అలానే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కింద మనం పట్టి కోసం ఒక 1 ఇంచ్ అలా వదిలి పెడతాం కదా. సో అది ఫస్ట్ మనం మడిచి కుట్టేసుకుంటాం. ఓకేనా? మడిచి కుట్టేసుకున్న తర్వాత నేను చూపిస్తాను ఎలా చేయాలని చెప్పేసి. మడిచి అంటే నీట్గా ఆ చివర ఈ చివర చిన్ని టక్స్ కనుక ఇచ్చుకున్నామంటే మనకి ఈక్వల్గా పట్టి అనేది కూడా వస్తుంది. అప్పుడు మనకి హెచ్చు తగులు రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ మనం సర్కిల్స్ డ్రా అవి కుట్టి తిరిగి వేసుకున్నాం కదా, అది సెంటర్లోకి ఫోల్డ్ చేసుకుని స్కేల్ యూస్ చేస్తూ సెంటర్లో ఒక లైన్ డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఈ లైనింగ్ మీద లైన్స్ ఏవైతే డ్రా చేసామో ఈ లైన్కి అంటే లైనింగ్ మీద మనం డ్రా చేసిన లైన్కి అలాగే మనం నెట్ కుట్టి తిరిగేసుకున్న దాని మీద స్కేల్ యూస్ చేస్తూ సెంటర్లో లైన్ డ్రా చేసాం కదా, ఈ లైన్కి మ్యాచ్ చేస్తూ సెంటర్లో అలా స్టిచ్ అయితే వేసుకోవాలి. అండ్ రఫ్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి రఫ్ లాగాలి. అప్పుడు మనకి స్టిచ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ కుట్టిన ఆ రౌండ్ని పక్కకి అంటే ఆ పెటల్ పక్కకు అనేసి ఇంకొక సర్కిల్ తీసుకొని సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేయాలి. అర్థమైంది కదా. ఈ సర్కిల్ అంటే నెట్ మనం సెంటర్లో లైన్ ఏదైతే డ్రా చేసుకున్నామో ఆ లైన్ మనం ఫస్ట్ లైనింగ్ మీద డ్రా చేసుకున్న లైన్కి మ్యాచ్ చేస్తూ సెంటర్లో లైన్ అనేది
మనం స్టిచ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సేమ్ ప్రాసెస్ మనకి వన్ సైడ్ 50 ఆర్ ఎన్నైనా రావచ్చు. అంటే మన నడుము లూజ్ని బట్టి, మనం పెట్టుకునే గ్యాప్ని బట్టి మనకి ఎన్నైనా వస్తాయి. సో అన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చాలా నిదానంగా మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. నాకైతే ఈ డిజైన్ యూట్యూబ్లో ఎక్కడా దొరకలేదు. నేను చాలా అంటే కొంచెం ట్రై చేశాను ఫస్ట్, చూద్దాము కొంచెం ఈజీ అవుతుంది కదా ఎక్కడైనా వీడియో ఉంటే అని చెప్పేసి, బట్ నాకు ఎక్కడ అయితే దొరకలేదు. అండ్ ఇలా ట్రై చేయండి, చిన్నపిల్లలకి చాలా క్యూట్గా ఉంటుంది. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ లాస్ట్లో అంటే నేను స్టార్టింగ్లో కూడా చూపించాను అవుట్కమ్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి, అండ్ లాస్ట్లో కూడా మనం ఎలా చేసామో ఏంటని చెప్పేసి ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇలాగే సేమ్ ఇందాక చెప్పినట్టే మళ్ళీ రిపీట్ చేస్తున్నా, సేమ్ ప్రాసెస్ నిదానంగా లేట్ అయినా టైం తీసుకొని చేయండి, చాలా నీట్గా వస్తుంది. అండ్ ఈ డ్రెస్లో పిల్లలు మాత్రం చాలా క్యూట్ ఉంటారు. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో నేను ఈ పిక్స్ అయితే నేను పోస్ట్ చేస్తాను, రీల్ కూడా పెడతాను. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.